వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. అందరికీ నమస్తే. జేఈఈ 2025 మెయిన్స్ పరీక్ష అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. అంటే ఈ నెల 22వ తారీఖు నుంచి జనవరి 30 వరకు కూడా ఈ జేఈఈ 2025 మెయిన్స్ పరీక్ష అయితే జరగబోతుంది. ప్రధానంగా ఏంటంటే చాలామంది గంటలు గంటలు చదువుకుని ఉంటారు. వారంతా కూడా బాగా ప్రిపేర్ అయి ఉంటారు. ఖచ్చితంగా ఈసారి నేను సీటు కొట్టాల్సిందే, చాలా మంచి సీటు కొట్టాల్సిందే అనేటువంటి స్థాయిలో కూడా అందరూ చాలా దృఢ నిశ్చయంతో చదువుకొని ఉంటారు. కానీ మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఎందుకంటే పరీక్షకు వెళ్లే ముందు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు వాళ్ళు ఇచ్చారు, ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు, ఎలాంటివి మనం పాటించాలి అనేటువంటి దాంట్లో మాత్రం కొన్ని పొరపాట్లు అయితే మనం చేస్తూ ఉంటారు. ఒకసారి అసలు ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చూస్తే మాత్రం ఒకసారి మనం చూద్దాం. దేశవ్యాప్తంగా అయితే ఈ జేఈఈ మెయిన్స్ పరీక్ష అయితే మాత్రం 14 లక్షల మంది హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 1,50,000 అయితే మాత్రం హాజరవుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఇక తెలంగాణ వ్యాప్తంగా అయితే 11 సెంటర్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు. ఇక అందులో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్, సిద్దిపేట, జగిత్యాలతో పాటు మరో 2 ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ పరీక్ష మొత్తం కూడా సిబిటి విధానంలో కూడా జరగబోతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఆ విధానంలో కూడా జరగబోతుంది. సో మొత్తంగా జనవరి 22 నుంచి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. జనవరి 22 నుంచి పరీక్షలు ప్రారంభమైతే జనవరి 30 వరకు పరీక్ష జరుగుతుంది. అయితే పరీక్ష అనేటువంటిది 2 షిఫ్ట్లుగా కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ 2 షిఫ్ట్లలో మొదటి షిఫ్ట్ అయితే మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఇక రెండో షిఫ్ట్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ పరీక్ష జరుగుతున్నట్లుగా కూడా మనం చెప్పాలి. అయితే ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది అసలు మనం ఏ విధమైనటువంటి దుస్తులు ధరించాలి, ఏం వేసుకొని వెళ్ళాలి, ఏం వేసుకొని వెళ్ళకూడదు, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనేటువంటివి కూడా మనకి చాలా స్పష్టంగానే గైడ్లైన్స్ ఇచ్చారు. అవి కూడా ఒకసారి చూద్దాం. సాధారణ వస్త్రాలు ధరించాలి. అంటే మనం మోడర్న్ డ్రెస్సులు కానీ అట్లాంటివి కానీ కాకుండా ఒక ఫార్మల్ డ్రెస్సులో కూడా వెళ్తే మంచిది అనేటువంటిది వాళ్ళ ఉద్దేశంగా మనం అనుకోవాలి. ఇక షూస్ కూడా వేసుకోకూడదు అని చెప్పి గైడ్లైన్స్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. కేవలం అందరూ కూడా చెప్పులు మాత్రమే ధరించే పరీక్షకు హాజరవ్వాలి అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇక డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డులో కింద బాక్స్లో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఖచ్చితంగా అతికించాలి. ఎందుకంటే ఈ విషయం మర్చిపోకండి. ఒక 2 నుంచి 3 ఫోటోలు అయితే దగ్గర పెట్టుకోండి. 2 ఫోటోలు అయితే ఖచ్చితంగా అవసరం అవుతాయి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే అంటే డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో అడ్మిట్ కార్డులో కింద బాక్స్లో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా అతికించాలని చెప్తున్నారు. ఇదే అంశంలో ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో ఇచ్చిన తరహా ఫోటోనే అతికించాలి. అంటే ఏ విధమైనటువంటి ఫోటో మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు అప్లికేషన్ మీరు ఫిల్ చేసేటప్పుడు అంటే ఏ విధమైనటువంటి ఫోటో అయితే మీరు ఇచ్చారో అదే తరహా ఫోటోని, అంటే అదే ఫోటోను కూడా ఇక్కడ అతికిస్తే బెటర్, అలాంటిదే అతికిస్తే బెటర్ అనేటువంటిది వాళ్ళ గైడ్లైన్స్లో ఇచ్చినట్లుగా చెప్పాలి. ఇక పక్కన మరో బాక్స్ ఉంటుంది. దీనిలో విద్యార్థి ఎడమ చేతి వేలి ముద్ర వేయాలి అని అంటున్నారు. సో విద్యార్థి యొక్క ఎడమ చేతి వేలిముద్ర వేయాలని చెప్తున్నారు. ఇక మరోది మూడో బాక్స్ ఉంటుంది. ఇన్విజిలేటర్ సమక్షంలోనే సంతకం చేయాల్సి ఉంటుంది అనేటువంటిది కూడా గైడ్లైన్స్లో చెప్పారు. ఇక అటెండెన్స్ షీట్లో అతికించడానికి మరో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక 2 ఫోటోలు అయితే ఖచ్చితంగా కలర్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే దగ్గర పెట్టుకోండి. ఇక బ్లాక్ బాల్ పెన్లు మాత్రమే ఉపయోగించాలి. బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్లు మాత్రమే ఉపయోగించండి అని చెప్పి కూడా నియమంలో చెప్పారు. ఇక ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్, పాన్ వంటి ఐడి కార్డులను తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. సో మీరంతా కూడా ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి అంతా కూడా బాగా ప్రిపేర్ అయి ఉంటారు, బాగా చదువుకొని ఉంటారు. ఖచ్చితంగా నేను సీటు కొట్టాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. కానీ మనం చేసేటువంటిది అంటే ప్రైమరీగా మనం పాటించాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి పాటించకపోతే మనం ఎంత ఇది చేసినా కానీ, ఎంత ప్రిపేర్ అయినా కానీ వృధా అయిపోతుంది. కాబట్టి పరీక్ష సమయానికంటే ఒక గంట ముందే మీరు ఆ పరీక్ష హాల్ దగ్గర ఉండండి. మళ్ళీ ట్రాఫిక్ అని కానీ, లేదంటే మా బండి పంచర్ అయింది, కారు పంచర్ అయింది, మధ్యలో ఆగిపోయింది, బస్సు బ్రేక్ డౌన్ అయింది, ఇలాంటివన్నీ కూడా వారంతా కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మీరు మీ కష్టానికి ప్రతిఫలం ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరంతా కూడా ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పి సిగ్నల్ టీవీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం.